అక్టోబర్ 22 నుండి కార్తీక మాసం నెల రోజుల ఈ నియమాలు పాటిస్తే కోటి జన్మల పుణ్యం. ఎంతో శక్తివంతమైన కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది. ఈ నెల అక్టోబర్ 22వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ 20వ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసానికి ఉన్నంత శక్తి మరే మాసానికి ఉండదని స్కంద పురాణంలో వివరించారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో నది స్నానాలు చేయడం, వనభోజనాలు చేయడం ద్వారా అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. కాబట్టి కార్తీక మాసం వచ్చేలోపు ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. కార్తీక మాసం నెల రోజులు ఏ నియమాలు పాటించాలి? ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏం చేయాలి? కార్తీక మాసంలో తినకూడని ఆహారం ఏమిటి? కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు అలాగే వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అక్టోబర్ 22 నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు స్త్రీలు తెల్లవారుజాముని నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి. ఉదయం దీపారాధన చేయడం కుదరని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయడం కుదరకపోతే ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నది స్నానాలు చేయాలి. ప్రతిరోజు నది స్నానాలు చేస్తే 1000 రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. అయితే ప్రతిరోజు నది స్నానాలు చేయలేము కాబట్టి నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయండి. పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం తగ్గుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరు గంగాజలం తెచ్చుకొని భద్రపరుచుకోండి. అలాగే ఈ కార్తీక మాసంలో పుణ్యనదుల దగ్గర దీపాలు వెలిగించండి. ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తులసిని తప్పకుండా పూజించాలి. ఈ నెలలో చేసే తులసి పూజలకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. కాబట్టి ఆడవారు తప్పనిసరిగా తులసి దగ్గర దీపం వెలిగించి తులసీమాతకు ప్రదక్షిణలు చేయండి. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయాలకు ఎక్కువగా వెళ్ళండి. ఎందుకంటే ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట. కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే శివయ్య ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది. విశేషంగా ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వదళాలతో శివుడిని పూజించండి. లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిల్వదళాలు సమర్పించండి. కార్తీక మాసంలో బిల్వదళాలతో శివుడిని పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, ఆ పరమేశ్వరుడు త్వరగా ప్రసన్నుడై కొంగు బంగారంలా సర్వ సౌఖ్యాలను ప్రసాదిస్తాడని నమ్మకం. కాబట్టి ఆ పరమశివుడిని బిల్వదళాలతో పూజించి శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందండి. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని దర్శించి భోజనం చేయవచ్చు. కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడట. ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తేనే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే కార్తీక సోమవారం చేసే అభిషేకానికి మాత్రం కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట. ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. కార్తీక మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి దుంపలు, వంకాయ, మునక్కాయ, గుమ్మడికాయ, అనపకాయ, పుచ్చకాయ, వెలగపండు, ఉలవలు ఇలాంటి ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే కార్తీక మాసంలో వచ్చే అష్టమి తిథి నాడు కొబ్బరికాయ తినకూడదు. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు. ఈ కార్తీక మాసంలో మొత్తం 4 కార్తీక సోమవారాలు వచ్చాయి. అక్టోబర్ 27వ తేదీ మొదటి కార్తీక సోమవారం, నవంబర్ 3వ తేదీ రెండవ కార్తీక సోమవారం, నవంబర్ 10వ తేదీ మూడవ కార్తీక సోమవారం, అలాగే నవంబర్ 17వ తేదీ 4వ సోమవారం. ఈ 4 కార్తీక సోమవారాల్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో శివుడిని పూజించి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి. అలాగే తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి. అలాగే ఈ కార్తీక సోమవారాల్లో ఖచ్చితంగా ఉసిరి దీపాలు వెలిగించాలి. ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 23వ తేదీ గురువారం నాడు భగిని హస్తభోజనం జరుపుకోవాలి.
భగిని హస్తభోజనం అంటే పెళ్లైన ఆడపిల్లలందరూ తమ అన్నాతమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ చేతుల మీదుగా మీ సోదరులకు భోజనం వడ్డించాలి. తద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుందట. ఇక అక్టోబర్ 25 శనివారం నాడు నాగుల చవితి వచ్చింది. నాగుల చవితి నాడు నాగపుట్టలో పాలు పోసి పుట్టకు 5 ప్రదక్షిణలు చేయండి. లేదా జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి. భయంకరమైన కాలసర్ప దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే నవంబర్ 1వ తేదీ శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది. శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి రావడం చాలా విశేషం. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కుంటాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే 1000 యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. ఇక నవంబర్ 2వ తేదీన ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది. ఈ ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు. కాబట్టి నవంబర్ 2వ తేదీన క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం చేస్తారు. తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తూ, ఉసిరి మొక్కను మహావిష్ణువుగా భావిస్తూ తులసి కోటలో ఉసిరి కొమ్మ పెట్టి వివాహం చేస్తారు. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించి తులసిని విశేషంగా పూజించాలి. ఇక నవంబర్ 5వ తేదీ బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. ఇక కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదార నోములు నోచుకోవాలి. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ పుణ్య నదుల్లో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి. విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని పూజించాలి. అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి. విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు రాత్రి పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి. ఇక నవంబర్ 20వ తేదీన అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం చివరి రోజున పోలీస్ వర్గంగా పరిగణిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారు, నది స్నానాలు ఆచరించని వారు ఆ పుణ్య ఫలితం పూర్తిగా దక్కాలంటే కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ 20వ తేదీన పోలీస్ వర్గం నాడు మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి అరటి దొప్పలో 30 ఒత్తులతో దీపం వెలిగించి నదుల్లో వదలాలి. ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన వారికి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ప్రతిరోజు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. ఇక ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారం దానం చేయడం, వస్త్రదానం చేయడం ద్వారా శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చేయాలి. ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం నారికేల దీపం. కొబ్బరి చిప్పలు వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. ఈ విధంగా శివుడిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.